students, good morning everyone. Today I am tell us about Unit 4 Part 1. Part 1. Define and list of the factors responsible for a disease. Add a note on the symptoms and preventive measure. చేపలలో వ్యాధి రోగ నిర్ధారణ మరియు ఆరోగ్య సూత్రాన్ని హెల్త్ మేనేజ్మెంట్ గురించి చూస్తున్నాం. అంటే ఇప్పటివరకు కూడా టోటల్గా 3 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. 4th యూనిట్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. యూనిట్ 4 పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. సో యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫైన్ అండ్ లిస్ట్ అవుట్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ డిసీజ్. యాడ్ ఏ నోట్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్. అంటే చేపలలో వ్యాధి రోగ నిర్ధారణ మరియు ఆరోగ్య సూత్రాన్ని, అంటే తెలుగు మీడియంలో కూడా 4th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ responsible for a disease. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ డిసీజ్. డిసీజ్ అయితే డిసీజ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం డిసీజ్ గురించి చెప్పుకునే ముందు డిసీజ్ అంటే ఒక ఫ్రాన్ కానీ ఒక ఫిష్ కానీ వాటిని మనం కల్చర్ చేస్తాం, పాండ్స్లో కల్చర్ చేస్తాం. పాండ్ అవ్వచ్చు, లేక పాండ్లో కూడా టైప్స్ ఆఫ్ పాండ్స్ ఉంటాయి. నర్సరీ పాండ్, రేరింగ్ పాండ్, స్టాకింగ్ పాండ్, ఇలా టైప్స్ ఆఫ్ పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్లో ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ అదర్ అక్వా ఆర్గానిజమ్స్ కానీ కల్చర్ చేస్తాం. కల్చర్ చేసినప్పుడు సో వాటి యొక్క ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి ఏమైనా డిస్టర్బెన్స్ జరిగితే, డీవియేషన్ జరిగితే కనుక, వాటి యొక్క నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్లో ఏదైనా డీవియేషన్ కనుక జరిగితే సో ఆ ఆర్గానిజంకి ఏమవుతుంది అంటే డిసీజ్, వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని డిసీజ్గా పేర్కొంటారు. సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్. సెకండ్ వన్ ఫ్యాక్టర్స్ responsible for disease. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి రెస్పాన్స్ని కలుగు చేస్తాయి, రెస్పాన్సిబిలిటీని కలుగు చేస్తాయి. సో చూద్దాం ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటో. సో కొన్ని వేరియస్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే
సో బయోటిక్ ఫ్యాక్టర్ తెలుసు మనకి, అబయోటిక్ ఫ్యాక్టర్ తెలుసు. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే బయో జీవం ఉండేటువంటి కారకాలు. అబయోటిక్ ఫ్యాక్టర్స్ జీవం లేనటువంటి కారకాలు. ఫర్ ఎగ్జాంపుల్ బయోటిక్ ఫ్యాక్టర్స్కి ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ జీవం ఉంటాయి కాబట్టి బయోటిక్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. అబయోటిక్ ఫ్యాక్టర్స్ జీవం లేనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్, వాటర్, సన్లైట్, నెక్స్ట్ టెంపరేచర్, రెయిన్, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా అబయోటిక్ ఫ్యాక్టర్స్. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా అబయోటిక్ ఫ్యాక్టర్స్. సో డిసీజెస్లో మెయిన్గా బయోటిక్ ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అవైన బయోటిక్ ఫ్యాక్టర్స్లో ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ పారాసైట్స్. పారాసైట్స్ ఏంటా? పారాసైట్స్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, హెల్మంతస్, అనెలిడా, క్రస్టేషియా, ఇవన్నీ కూడా ఈ డిసీజెస్ని కలుగు చేయడంలో, ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ డిసీజెస్ని కలుగు చేయడంలో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఏంటవి అంటే ఇవన్నీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్. చెప్పుకున్నాం కదా ఏంటంటే బ్యాక్టీరియా, ఫంగై, అనెలిడా, క్రస్టేషియా, ప్రోటోజోవా, హెల్మంతస్, ఇవన్నీ కూడా పారాసైట్స్. ఈ పారాసైట్స్ కొన్ని ఫ్యాక్టర్స్ని, కొన్ని డిసీజెస్ని కలుగు చేస్తాయి. సో ఇవన్నీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. నెక్స్ట్ వన్, సమ్ టైమ్స్ అలాగే రావచ్చు డిసీజెస్, సమ్ టైమ్స్ ప్రాపర్గా ఫుడ్ మెటీరియల్ అంటే దానిలో రిచ్ న్యూట్రియంట్స్ లేకపోయినా, ప్రోటీన్స్ లేకపోయినా ఆ టైంలో కూడా కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? ఈ రెండు రకాల వల్ల కూడా డిసీజెస్ అనేవి ఈ యాక్వా ఆర్గానిజమ్స్కి వస్తాయి. ఇందులో పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాప్తి చెందు వ్యాధుల్లో కొన్ని ప్రమాదకరమైనవి, అంటే పారాసైట్స్ వల్ల వచ్చేటువంటివి మాత్రమే ప్రమాదకరమైనవి. అవేంటి అంటే కనుక, సో అందులో ఎందుకు అలా జరుగుతుంది అని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. అంటే పర్యావరణం యొక్క ఒత్తిడి ప్రభావం వల్ల కానీ, లేదా హై స్టాకింగ్ డెన్సిటీ అంటే పర్యావరణంలో ఏవైనా చేంజెస్ వచ్చి రావడం వల్ల వాటి యొక్క ప్రభావం అనేది వేటిపై చూపుతుంది? యాక్వా ఆర్గానిజంపై చూపుతుంది. ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్లో ఫిషెస్కి టెంపరేచరు, pH, వాటర్ యొక్క సెలినిటీ, వాటర్ యొక్క ఆల్కలినిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్లో చేంజెస్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, అంటే ఎప్పుడు కూడా టెంపరేచర్ ఒకే విధంగా ఉండదు, సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో టెంపరేచర్ అనేది చేంజ్ అవుతే ఒత్తిడి అనేది ఆ యాక్వా ఆర్గానిజమ్స్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హై స్టాకింగ్ డెన్సిటీ. అంటే ఒకే పాండ్లో ఆ యొక్క స్టాకింగ్ అనేది ఎక్కువగా ఉండడం. అంటే ఒక పాండ్ చిన్నదిగా ఉంది కానీ స్టాక్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. సో ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి ఈ ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో పారాసైట్స్ అనేవి ఎక్కువగా వాటిపై ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వౌండ్స్ ఫార్మ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ టు డిస్టెంట్ ప్లేసెస్. వీటిని దూర ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడం ద్వారా కూడా ఇక్కడ దూర ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కూడా కొన్ని ప్రభావాలు అనేవి చూపిస్తాయి. నెక్స్ట్ మనము కల్చర్ ప్రాక్టీస్ ఇన్ అన్హైజీనిక్ కండిషన్స్. అంటే అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటిని కల్చర్ చేయడం ద్వారా, ఒక ఫిషెస్ని కానీ ప్రాసెస్ చేసేటప్పుడు, దాన్ని కల్చర్ చేసేటప్పుడు మెయిన్గా హైజీన్ మెథడ్స్ అనేవి ఉపయోగించాలి. ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ప్రొడక్షన్ అనేది చాలా డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ హెరిడిటరీ డిజార్డర్స్, లేకపోతే హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి డిజార్డర్స్. హెరిడిటరీ డిజార్డర్స్ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఈ డిజార్డర్స్ లేదా
డైటరీ డిఫిషియన్స్ ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, డైట్లో కూడా ప్రాపర్గా వాళ్ళు కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఓన్లీ ఫిషెస్కి ఒక ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ మాత్రమే ఇవ్వక్కర్లేదు. ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, క్వాంటిటీలో మీడియం క్వాంటిటీలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్ని రకాల అంటే వాటిని చెప్పుకున్నాం కదా ఎస్టర్డే క్లాస్లో, పెల్లెట్స్, ఫ్లాట్స్, గ్రాన్యూల్స్, వీటి రూపంలో వాటికి కావాల్సిన విధంగా వాళ్ళు కంటెంట్ ఉండేటువంటి ఫుడ్ని ఇవ్వాలి. సో ఎప్పుడైతే డైట్లో డెఫిషియన్సీ లోపిస్తుందో డైట్ అనేది ప్రాపర్గా లేకపోతే అక్కడ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇలా చూపించడం వల్ల సో ఇప్పటి వరకు చెప్పినటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో నేను కొన్ని రాయలేదు. ఈ రీజన్స్ అన్నింటి వల్ల కూడా ఏమవుతుంది అంటే ఈ కల్చర్ చేసేటువంటి ఫిషెస్లో కానీ, కల్చర్ చేసేటువంటి ప్రాన్స్లో కానీ, అదర్ ఆర్గానిజమ్స్లో కానీ ఇక్కడ చాలా నష్టం అనేటువంటిది జరుగుతుంది. అంటే హెవీ ఎకనామికల్గా వాళ్ళు చాలా లాస్ అవ్వడం జరుగుతుంది ఫార్మర్స్ అనేవాళ్ళు. సో బెస్ట్ మెథడ్ ఆఫ్ ఎరాడికేటింగ్ ద పారాసైట్ ఈస్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫెక్టెడ్ ఫిష్ ఫ్రమ్ their natural habitat to high or low salinity conditions as the parasites die due to the sudden changes in salinity. అయితే ఇక్కడ ఏం చేస్తారు అంటే వాటర్ యొక్క సెలినిటీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా ఒక ఫిష్ ఏదైనా ఒక డిసీజెస్కి ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఫిష్ని ఆ పాండ్లో నుంచి వాళ్ళు తీసేయాలి. తీసివేసి మిగతా ఫిషెస్ అప్పుడే హెల్తీగా ఉంటాయి. లేకపోతే ఆ పారాసైట్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ మిగతా ఫిషెస్ కూడా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ అంటే సెలనిటీ అనేటువంటిది సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ డయాగ్నోస్టిక్ ఫీచర్ ఆఫ్ ద డిసీజ్. థర్డ్ వన్ డయాగ్నోస్టిక్ ఫీచర్స్ of the disease. సో అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే వ్యాధి నిర్ధారణ తెలుసుకునేటువంటి విధానం. అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు, అసలు పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ని వాటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో కొన్ని చేంజెస్ అనేవి ఫిష్ బిహేవియర్లోను ఫిష్ యొక్క సర్ఫేస్ పైన కూడా కొన్ని చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏంటి ఆ చేంజెస్ అని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని చేంజెస్ వస్తాయి. అంటే సడన్ అపీరియన్స్ ఆఫ్ వౌండ్స్ అంటే కొన్ని మార్పులు అనేది కలుగుతాయి. అంటే ముఖ్యంగా ఆకలి అనేది లేకపోవడం, ఫీడింగ్ అనేది చాలా తక్కువ తీసుకుంటాయి. నెక్స్ట్ వన్ బాడీపై స్పాట్స్ గాయాలు అనేవి ఏర్పడడం. నెక్స్ట్ బాడీ యొక్క సర్ఫేస్ అనేది బౌన్స్ అంటే గాయాలు అవ్వడం మీద మచ్చలు అనేది ఏర్పడడం. ఇలాంటివన్నీ అంటే ఆకలి లేకపోవడం, గాయాలు అవ్వడం, బాడీ యొక్క సర్ఫేస్ పై స్పాట్స్ లాంటివి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఫిష్ యొక్క ఈ స్థితిని కలగ చేయడం జరుగుతుంది. సో ఈ టైప్లో ఈ ఫిషెస్లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ అనేది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ అనేది సాంద్ర పద్ధతిలో చేసేటువంటి ఫిషెస్లో కల్చర్లో కనిపిస్తుంది. సో ఇటువంటి ఫిషెస్ను ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇప్పుడు మనకు తెలిసింది ఫిషెస్కి ఆకలి లేకపోవడం, ఫీడింగ్ తక్కువ తీసుకోవడం, మచ్చలు ఏర్పడడం లేదా గాయాలు ఏర్పడడం, సరిగ్గా లేకపోవడం, ఫిషెస్లో చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. వీటిని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే సో ఇక్కడ టిష్యూని ద డిసీజ్ ఆఫ్ ఫిష్ కెన్ బి ఫర్దర్ కన్ఫర్మ్డ్ బై హిస్టలాజికల్, హిమటలాజికల్ అండ్ బయోకెమికల్ లెవెల్స్ ఆఫ్. సో ఇక్కడ కొన్ని టెస్టులు వీళ్ళు చేయవలసి ఉంటుంది. అంటే టిష్యూని టెస్ట్ చేయడం లేదా కొన్ని మెథడ్స్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తారు. హిస్టలాజికల్, హిమటలాజికల్, బయోకెమికల్. సో అంటే బ్లడ్ టెస్ట్ కానీ, ప్రోటీన్, లిపిడ్స్, ఎంజైమ్స్ అండ్ మినరల్స్ వీటి యొక్క టెస్ట్ని కానీ వీటిని టెస్ట్ చేసి వాటి యొక్క డిసీజెస్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రివెంటివ్ మెజర్స్. ఫోర్త్ వన్
వ్యాధి నిర్మూలనకు, ప్రివెంటివ్ అంటే తగ్గించడం, తీసుకునే చర్యలు, వ్యాధి నివారణకు తీసుకునేటువంటి చర్యలు. ఈ పాండ్స్లో ఫిషెస్ని కానీ ఆర్గానిజమ్స్ని కానీ కల్చర్ చేసినప్పుడు ఎటువంటి వీళ్ళు నివారణ చర్యలు అనేవి తీసుకుంటారో చూద్దాం. సో ఇక్కడ పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ వన్ వాటి ఇన్ఫెక్షన్స్ యొక్క తీవ్రత ఏ విధంగా ఉందో వీళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫాలోయింగ్ అప్రోప్రియేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడూ కూడా నిరోధక చర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ అడాప్టింగ్ నెసెసరీ ప్రివెంటివ్ మెజర్స్, వెంటనే నెససరీగా అంటే ఇలా చర్యలు తీసుకోవడం అనేది నెససరీ, వాళ్ళు చాలా చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏవైతే యూజింగ్ కెమికల్ డ్రగ్స్ లైక్ సల్ఫానిలమైడ్, సల్ఫాడిజైన్, సల్ఫామారజైన్ మొదలగు వాటిని యూజ్ చేస్తారు. అంటే ఏవైతే డిసీజ్ వచ్చినటువంటి ఫిషెస్ ఉంటాయో వాటికి వీళ్ళు కొన్ని కెమికల్స్ని యూజ్ చేస్తారు. ఏంటా కెమికల్స్ చూద్దాం. సల్ఫానిలమైడ్, సల్ఫాడిజైన్, సల్ఫామెరజిన్, సో ఇలాంటి కెమికల్స్ని వ్యాధిలోకి చేపలకు ఇలాంటి కెమికల్స్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ సెక్రటరీ నేను రఫ్ చేస్తున్నాను. Diseases caused by biotic factors. Diseases caused by one, caused by biotic factors. అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇందాక చెప్పాను, జీవం ఉండేటువంటివి. అబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీవం లేనటువంటివి. ఈ రెండు జీవం ఉండేటువంటివి, జీవం లేనటువంటివి రెండు కూడా పాండ్లో ఉండేటువంటి ఫిషెస్ పై ఎఫెక్ట్ అనేది చూపడం జరుగుతుంది. సో డిసీజెస్ కాజ్డ్ బై బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే వ్యాధుల వ్యాప్తిలో జీవ సంబంధ కారకాలు. సో ఇక్కడ కొన్ని బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో కొన్ని ఇవి బాగా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటో చూద్దాం. వాటర్లో ఉండేటువంటి ఫైటోప్లాజెల్లేట్స్, డైనోప్లాజెల్లేట్స్, బ్లూ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ వన్ బ్లూమ్స్, అంటే వాటర్ పై తెట్టులా వస్తుంది కదా, ఒక పాండ్ తీసుకుంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఒక తెట్టులా వస్తుంది. సో దాన్ని బ్లూమ్స్ అంటారు. అంటే వీటి వల్ల వాటర్లో ఉండేటువంటి ఫైటోప్లాజెల్లేట్స్, dinoflagellates, next one blue green algae, నెక్స్ట్ వన్ బ్లూ పైన తెట్టు లాంటిది ఏర్పడుతుంది కదా. సో వీటి వల్ల కూడా ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది వాటిలో ఉండేటువంటి వీటి వల్ల. అంటే ఇవి ఏం చేస్తాయి, వీటి వల్ల ఎలా వస్తుంది అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి కొన్ని టాక్సిక్ మెటీరియల్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే టాక్సిక్ మెటీరియల్ వాటర్లో రిలీజ్ చేస్తాయో సో అక్కడ ఫిషెస్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి ఆటంకం అనేది ఏర్పడుతుంది. ఈ టాక్సిక్ సబ్స్టాన్సెస్ వల్ల ఫిషెస్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మెటబాలిక్ యాక్టివిటీస్కి డిస్టర్బెన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా కొన్ని ఇన్ఫెక్షన్స్ని
ఇవన్నీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్. ఫైబ్రో డైనో బ్యూగ్రినాల్ తెట్టులా ఉండేటువంటివి ఇవన్నీ కూడా ఫిష్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తాయి. అదేవిధంగా కొన్ని వైరసెస్ ఉంటాయన్నమాట. సో ఏంటో చూద్దాం. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ప్లాటిహెల్మంతిస్, నెమాటోడ్స్ ఇవన్నీ కూడా పారాసైట్స్. ఈ పారాసైట్ అంటే ఈ వైరస్ వల్ల కూడా కొన్ని డిజార్డర్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో మరలా ఒకే పారాసైట్ సెకండ్ టైం కూడా దానిలో ఇంట్రడ్యూస్ అవుతుంది. అప్పుడు ఈ పారాసైట్ వల్ల చేసేటువంటి ఏవైతే గాయాలు ఉంటాయో, ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ అనేది బాగా ఎక్కువగా ఎనదర్ పారాసైట్ గెయిన్ ఎంట్రీ ఇన్ టు ద హోస్ట్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు సెకండరీ ఇన్ఫెక్షన్. ఆల్రెడీ ఒక పారాసైట్ లోపలికి ఎంటర్ అయింది, సో కొంచెం డిసీజ్తో అది బాధపడుతుంది. అయినప్పటికీ కూడా సెకండరీ ఈ హోస్ట్లోకి ఈ పారాసైట్లోకి ఇంకొక పారాసైట్ వచ్చేటువంటి మళ్ళీ ఇంకొక ఇన్ఫెక్షన్ని కలుగు చేస్తుంది. అప్పుడు ఫిషెస్ ఏమవుతాయి? ఫిషెస్ అనేవి డిజార్డర్కి గురి కావడం జరుగుతుంది. సో దాని యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ప్రైమనీసియం పెరుగో. కొన్ని పారాసైట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సిక్స్త్ వన్ ప్రైమనీసియం పెరుగో. ప్రైమనీసియం పెరుగో చూద్దాం. సో ఈ ప్రైమనీసియం పెరుగో అనేటువంటి ఫైటోప్లాజలేట్, ఈ ప్రైమనీసియం పెరుగో అనేటువంటి ఫైటోప్లాజలేట్. ఇలాంటి ఫైటోప్లాజలేట్ పాండ్లో విపరీతంగా దాని యొక్క క్వాంటిటీ లార్జ్ క్వాంటిటీలో పెరగడం వల్ల ఈ ఫైటోప్లాంక్టన్స్ అనేవి యొక్క గ్రోత్ అనేది బాగా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే అవి రిలీజ్ చేసేటువంటి టాక్సిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయంటే ఫిష్ యొక్క గిల్స్ని వర్క్ చేయకుండా ఇది చేస్తుంది. అంటే ఫిష్ యొక్క గిల్స్ ఏవైతే ఉంటాయో వాటి పనికి రాకుండా చేస్తాయి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పనికి రాకుండా చేస్తుంది. కాబట్టి అలా పనికి రాకుండా చేయాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే కొన్ని కెమికల్స్ అనేవి పాండ్లో కలపడం జరుగుతుంది. సో ఏంటి అంటే అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది 10 ppm లేదా అమ్మోనియం సల్ఫేట్ 10 ppm లేదా కాపర్ సల్ఫేట్ అనేటువంటి సొల్యూషన్ని 2-3 ppm సో దీనికి యాడ్ చేస్తారు. సో ఈ ఏదైతే ఈ ఫ్లాజోలేట్స్ ఏవైతే ఉన్నాయో అవి టాక్సిన్స్ని రిలీజ్ చేసేస్తాయి. కాబట్టి ఈ గిల్స్ అనేవి వర్క్ చేయకుండా పోతాయి. కాబట్టి వీటికి అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్, అమ్మోనియం సల్ఫేట్ లేదా కాపర్ సల్ఫేట్ వీటిని 10 ppm లేదా 2-3 ppm అనేటువంటిది సొల్యూషన్ కనుక నీటిలో వేసినట్లయితే ఇలాంటి ఫైటోప్లాజలేట్స్ వాటిని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ న్యూరోటాక్సిన్స్, 7th వన్. న్యూరోటాక్సిన్స్. సో ఈ న్యూరోటాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూరోటాక్సిన్స్ రిలీజ్ చేసేటువంటి టాక్సిక్ మెటీరియల్స్ వల్ల ఈ ఆల్గేస్ ఏవైతే ఉంటాయో వాటర్ పైన ఉండేటువంటి ఆల్గేస్ కూడా అవి డికంపోజ్ అయిపోతాయి. డికంపోజ్ అయిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం న్యూరోటాక్సిన్స్ ఏవి రిలీజ్ చేస్తున్నాయో. సో అవి ఏంటంటే ఆల్గే, మైక్రోసిస్టిస్, నాస్టా, అనబీనా, స్పైరులీనా, నాస్టా, అనబీనా,
స్పైరులినా, ఆసిలటోరియా అనేటువంటివి కూడా ఇవి టాక్సిక్ మెటీరియల్స్ని రిలీజ్ చేయడం వల్ల ఈ డిసీజ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి సో అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇవి విపరీతంగా పెరిగిపోతాయో ఆక్సిజన్ కంటెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆక్సిజన్ కంటెంట్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఆక్సిజన్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో మోర్టాలిటీ రేట్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, మాస్ మోర్టాలిటీ. ఎయిత్ వన్, మాస్ మోర్టాలిటీ. నెక్స్ట్ వన్, మాస్ మోర్టాలిటీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే mass mortality of the fish may also be due to the depletion of oxygen by the overgrowth of blue-green algae like Microcystis, Nostoc, Anabaena, Spirulina, Oscillatoria. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో, సో ఇందాక న్యూరోటాక్సిన్స్ అనుకున్నాం కదా, అక్కడలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఏమవుతుంది, Anabaena, Nostoc, Microcystis, ఇక్కడ రాస్తున్నాను, Microcystis, Nostoc, Anabaena, Spirulina, Microcystis, Nostoc, Anabaena, Spirulina. సో ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఆసిలటేరియా, ఈ బ్లూ గ్రీన్ ఆల్గేస్ ఏమవుతాయంటే బాగా ఎక్కువగా పెరగడంతో ఏమవుతుంది అంటే మాస్ మోర్టాలిటీ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. నైన్త్ వన్, ఎక్స్టెన్సివ్ use of fertilizers. Extensive use of fertilizers. సో కొన్ని ఫెర్టిలైజర్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, పాండ్ యొక్క ఆర్గానిజం పై ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఈ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆక్సిజన్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. డిప్లేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తగ్గిపోయి ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయి. దాని యొక్క సర్ఫేస్ పై, వాటర్ సర్ఫేస్ పై ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయి, అంటే తెట్టులాగా ఫామ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే తెట్టులాగా ఫామ్ అయిపోతాయో అప్పుడు ఏమవుతుంది, మైక్రోబ్స్, ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో ఈ మైక్రోబ్స్ అనేటువంటివి ఫిష్ యొక్క గిల్స్లోను, అదేవిధంగా ఫిష్ యొక్క డైజెస్టివ్ ట్రాక్లోను, నెక్స్ట్ వన్ ట్రాక్లోను వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఈ మ్యూకస్ వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే పారాసైట్స్ అన్ని కూడా లోపల వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం చేస్తుంది అంటే ఏమవుతుంది, మైక్రోబ్స్ అన్ని కూడా బాడీలోకి, పోస్ట్ యొక్క బాడీలోకి, స్కిన్, షెల్, గిల్స్, ఎలిమెంటరీ కెనాల్ వీటిలోకి వెళ్ళిపోతాయి. సో సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై ప్రొటెక్టివ్ మ్యూకస్ లేయర్. సో పైన ఆల్రెడీ దానికి స్కేల్స్ ఉంటాయి. స్కేల్ పైన ఎప్పుడు, అందుకే ఫిష్ చర్మం చూడండి ఎప్పుడు కూడా మ్యూకస్ అనేది సెక్రేషన్ అవుతుంటుంది, జిగురుగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మ్యూకస్ సెక్రేషన్ జరుగుతుందో సో వాటి వల్ల కూడా ఈ పారాసైట్స్ అనేవి వాటికి లోపలికి ఎంటర్ అవ్వకుండా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువగా ఉండడంతో సో వీటిని ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే అంటే ప్రాపర్గా దానికి ప్రోటీను, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి ఫుడ్ని ఎప్పుడైతే మనం పెడతామో, సో ఫీడింగ్ అనేది ఇస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మార్టాలిటీ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి వచ్చేటువంటి డిసీజ్కి అగైనెస్ట్గా ఫైట్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యి సో వాటిని తట్టుకోవడం జరుగుతుంది, డిసీజెస్ని తట్టుకోవడం జరుగుతుంది.
డిసీజ్ గురించి, ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసీజ్, ఏ ఫ్యాక్టర్స్ డిసీజ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి దాని గురించి. ఇలా చెప్పుకున్నాం కదా, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, హై స్టాకింగ్ డెన్సిటీ, wound formed during transport to distant places, culture practices, unhygienic conditions, hereditary disorders, dietary deficiency. వీటి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఫిష్ కల్చర్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తాయి. డయాగ్నోస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద డిసీజ్, తర్వాత వీటిని పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి వాటి ఎలా డయాగ్నోస్ చేసి డిసీజ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రివెంటివ్ మెజర్స్, నెక్స్ట్ వన్ ఈ కల్చర్ చేసినటువంటి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు టెక్నిక్స్ని ఎలా యూజ్ చేస్తారు. డిసీజెస్ కాజ్డ్ బై బయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్. ప్రీమిషియం, పర్వం, న్యూరోటాక్సిన్స్, మాస్ మార్టాలిటీ, ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, వీటి గురించి ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే యూనిట్ 4 పార్ట్ 1 గురించి చెప్పుకున్నాం. అంటే టోటల్గా ఒక్కొక్క యూనిట్లో ఇక్కడ మీరు బాగా సిలబస్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క టాపిక్ గురించి అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది బ్రీడింగ్ అండ్ హ్యాచరీ మేనేజ్మెంట్. అందులో ఏంటంటే బ్రీడింగ్లో టైప్స్ ఉంటాయి కదా, బంత్ బ్రీడింగ్, ఇండ్యూస్డ్ బ్రీడింగ్, హైపోఫైజేషన్, సింథటిక్ హార్మోన్స్, ఇవి కూడా బ్రీడింగ్ పర్పస్ మీద ఉండేటువంటివి ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాం. యూనిట్ 2 వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్. వాటర్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, వాటర్ ఆక్సిజన్ ఎంత కంటెంట్లో ఉండాలి, ఆక్సిజన్ అనేది డిప్లేషన్ అయితే వాటిని ఎరేటర్స్ ద్వారా ఎలాగా ఈక్వల్ చేయొచ్చు. నెక్స్ట్ పాండ్కి లైవింగ్ మెటీరియల్స్ ఏమేస్తాము, ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏమేస్తాము అన్నది యూనిట్ 2లో ఉంటుంది. యూనిట్ 3కి వచ్చేసరికి ఫుడ్ ఉంటుంది. సప్లిమెంటరీ ఫీడ్స్ అంటే ఆర్టిఫిషియల్గా ఏ ఫీడ్స్ వేస్తారు, న్యాచురల్గా ఏ ఫీడ్స్ వేస్తారు, సప్లిమెంటరీ ఫీడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 4th యూనిట్ వచ్చేసి డిసీజెస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము, హెల్త్ మేనేజ్మెంటు. సో వ్యాధి నివారణ చర్యలు, ఇదంతా కూడా 2nd యూనిట్లో ఉంటుంది. సో టోటల్గా యూనిట్ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. యూనిట్ 4 ఈరోజు స్టార్ట్ చేసాము. యూనిట్ 4 పార్ట్ 1 ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.